శ్రావ్య ఆ వీడియో కాల్ చూడగానే ఇంకా ఒక్కసారిగా అహల్య రావడంతో గట్టిగా అరుస్తుంది. ఆగక్కడే అని చెప్పేసి తనని గుమ్మంలోనే ఆపుతుంది. ఆపి అసలేం చేసావు, నీకన్నా అర్థమవుతుందా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. అరిచేసరికి అహల్యకి ఏం జరిగిందో అస్సలు అర్థం కాదు. ఇంకా ఆ కాల్ చూపిస్తుంది. ఫోన్లో తను మాట్లాడిన మాటలు, నందు మాట్లాడిన మాటలన్నీ చూపిస్తూ ఉంటుంది. ఇంకా నందు అరుస్తూ ఉంటాడు. ఏంటి, నా చెల్లెల కంటే నీకు నీ ప్రేమే ఎక్కువైపోయిందా? నీ ప్రేమలో స్వార్థం కనిపిస్తుంది. ఇన్ని రోజులు నీ మీద సాఫ్ట్ కార్నర్ ఉండేది, ఇప్పుడు అది కూడా పోయింది, కావాలంటే చూడు అని చెప్పేసి ఆ పేపర్లు తగలపెడుతూ ఉంటాడు. ఇంతలో ఇంకా ఆ శ్రావ్య ఏడుస్తూ అహల్యని తిడుతూ, అసలు నువ్వెందుకు వెళ్ళావు, నా పేపర్స్ని ఎందుకు టచ్ చేసావు, నువ్వు నందుని విడతీయడానికే వచ్చావు కదా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా అదితి కూడా అంటుంది, మరి తన మాట కూడా నిలబెట్టుకోవాలి కదా, ఇప్పుడు మీరిద్దరు విడిపోయారనుకోండి, అందుకే తను కూడా ఇంకా నా వల్ల కాలేదు అని చెప్పడానికి వీలు కాదు కదా, ఆటోమేటిక్గా మీరే విడిపోతారు, ఇంకా తను ఈజీగా తప్పించుకోవచ్చు కదా, అదే తన ప్లాన్ అని చెప్పేసి అదితి కూడా అంటుంది. ఇంతలో గౌతమ్ అంటాడు, ఏంటి అదితి, ఏదో ఊహించుకుంటున్నావేంటి, తను కలపడానికి ట్రై చేసింది అనుకోవచ్చు కదా అని చెప్పేసి అంటాడు. అన్నాక అదితి అంటుంది, అయితే అలా జరగలేదు కదా, ఇప్పుడు చూసారా నందుకు ఇంకా కోపం రెట్టింపు చేసి వచ్చింది, తను ఒకవేళ నిజంగా మంచి పని చేసేటట్టుంటే అదేదో మనకిందరికి చెప్పి చేయకుండా తను చాటుగా వెళ్ళి తన గొప్పతనాన్ని ప్రదర్శించుకుంది అని చెప్పేసి అంటుంది. అన్నాక ఇంతలో ఇంకా ఆ ముసలావిడ కూడా అంటుంది, అవును, ఇది కావాలని వాడి దగ్గరికి వెళ్ళింది, కావాలని వీళ్ళని విడదీయాలని చూసింది అని చెప్పేసి తను కూడా అంటుంది. ఇంతలో అవంతిక కూడా అంటుంది, అసలు ఈ ఇంటి కోడలని చూయించుకోవడానికే తాళి వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఆ ఇంటి కోడలని అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళింది, అంతేకాని దీనికి కలపడం బుద్ధేడుంది అని చెప్పేసి తను కూడా అంటుంది. ఇంతలో ఇంకా ఆ ముసలావిడ అంటుంది, అసలు దీనికి తిన్న దరగక్క ఇంట్లో కూర్చొని ఇలాంటి చెత్త పనులన్నీ చేస్తూ ఉంటుంది, అయినా దీనికి తాళి వేసుకునే అర్హత లేదు, దీన్ని ఇంట్లో ఉండనిచ్చే అర్హత లేదు, వీడు చస్తాను అని చెప్పినప్పటి నుంచి దీన్ని ఇంట్లో ఉంచాను, కానీ లేదంటే దీన్ని ఇంట్లో ఉంచడం ఎవరికి ఇష్టం లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా ఒకరి తర్వాత ఒకరు అంటూ ఉండడంతో అహల్య బోరున ఏడుస్తూ ఉంటుంది. ఇంకా శ్రావ్యకు చెప్తూ ఉంటుంది, శ్రావ్య నిజంగా నేను ఏ తప్పు చేయలేదు, నేను మిమ్మల్ని కలపడానికి ప్రయత్నించాను అని చెప్తే ఆపు, నీ మాటలు ఎవ్వరు నమ్మడానికి లేరు ఇక్కడ అని చెప్పేసి శ్రావ్య కూడా అంటుంది. ఇంతలో ఇంకా మళ్ళీ ఆ ముసలావిడ అంటుంది, అసలు నీకు ఇంట్లో ఉండడం చేత కావట్లేదే, మా అందరి పనులు చూసుకో, ఇప్పటి నుంచి నువ్వు ఇంటి పనులు మొత్తం బాధ్యత నువ్వే తీసుకోవాలి, ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటేనన్నా కొంచెమన్నా ఆ బుద్ధి మారుతుంది, లేదంటే ఏదో ఒక ప్రయత్నం ఇలాగే తిన్న దొరకక చేసి అన్ని పనులలో చెడగొడుతూ ఉంటావు అని చెప్పేసి తను అంటుంది. అన్నాక ఇంకా ఎవ్వరూ ఏమైనా లేక సైలెంట్గా ఉండిపోతారు. ఇంతలో అప్పుడే గౌతమ్ అంటాడు, ఏంటి ఏమంటున్నావు నాయనమ్మ, నీకన్నా అర్థమవుతుందా అని చెప్పేసి అంటూ ఉండడంతో అహల్య, సరే అండి, నేను ఇంట్లో పనులు అందరి పనులు నేనే చేస్తాను అని చెప్పేసి అంటుంది. అన్నాక ఇంతలో గౌతమ్, అలా ఎలా ఒప్పుకుంటావు అని చెప్పేసి తను అలా బాధతో అహల్యని చూస్తూ ఉంటాడు. ఇంకా అహల్య అయితే ఇంకా శ్రావ్య దగ్గరికి వెళ్ళి, నిజం చెప్తున్నాను, నేను మీ ఇద్దరిని కలపడానికే ప్రయత్నించాను, కానీ ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి అక్కడ నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక ఇంకా అందరూ తనని చూసి సైలెంట్ అయిపోతారు. ఇంకా గౌతమ్ అయితే ఇంకా అహల్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, మీకు అసలు ఏం చేస్తున్నారో మీకన్నా అర్థమవుతుందా అని చెప్పేసి అనగానే, ఏంటండి ఇప్పుడు మీరు కూడా నన్ను తప్పు పడుతున్నారా అని చెప్పేసి అహల్య అంటుంది. అన్నాక, అది కాదండి, మీ విషయంలో 2 విషయాల్లో నాకు కోపం వస్తుంది. ఒకటి, నందు గురించి అంత తెలిసి మీరు ఆ రోజు అంత చూశారు కదా, అయినా సరే నందు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఏంటి, సరే అది వదిలేయండి, ఇంట్లో వాళ్ళ పనులన్నీ చేస్తాను అని చెప్పడం ఏంటి అని చెప్పేసి అంటాడు. అన్నాక, మన వాళ్ళే కదండి, పని చేస్తే తప్పేముంది అని చెప్పేసి అంటుంది. అన్నాక, అది కాదండి, మీ ఆరోగ్యం గురించి చూసుకున్నారా, అసలే మీరు ఉట్టి మనిషి కూడా కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉండడంతో ఇంకా సుభద్ర మెట్లు ఎక్కి వస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా గౌతమ్ అంటూ ఉంటాడు, అసలు మీరు ఉట్టి మనిషి కూడా కాదు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీకు అసలు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా, అసలు మీరు ఇంత పని చేయకూడదు, అయినా వాళ్ళు కావాలని మీకు పని చెప్తారు, మిమ్మల్ని టార్చర్ చేయడానికే ఇదంతా చేస్తున్నారు, మీకు అర్థమవుతుందా అని చెప్పేసి గౌతమ్ అంటాడు. అన్నాక, ఇది మన ఇంటి పని అండి, నేను చేయడంలో తప్పేముంది, అయినా నా బిడ్డ గురించి నేను ఆలోచించడం లేదు, ఇది ఇందిరాగారి బిడ్డ, ఇంకా తను ఎలా పెరుగుతాడో మీరే చూస్తారు కదా అని చెప్పేసి అంటుంది. అన్నాక, నేను ఇందిరాకి మాటిచ్చాను, నేను జాగ్రత్తగా చూసుకుంటానని, కానీ ఇప్పుడు మీరే ఇబ్బందులో పడేస్తున్నారు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి గౌతమ్ అంటాడు. అన్నాక, మీరేమీ తప్పుగా అనుకోకండి, డాక్టర్స్ కూడా చెప్తారు కదా, ఇంకా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కొద్దిగా పనులు చేయాలని, అదే పని అనుకుంటాను అని చెప్తే ఇంకా ఏవైనా చేసుకోండి, ఇంకా నేనైతే ఇంకా మిమ్మల్ని ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంకా గౌతమ్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే సుభద్ర వాళ్ళ మాటలన్నీ దూరం నుంచి విని ఇంకా దగ్గరికి వచ్చి, అసలు గౌతమ్ బాధ ఏంటంట అని చెప్పేసి అంటుంది. అన్నాక, అదేం
లేదండి అని చెప్పేసి ఇంకా అహల్య అనడంతో, అయినా మీది కాశ్మీరా అని చెప్పేసి సుభద్ర అడుగుతుంది. ఇంతలో ఇంకా తను టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నీకు అసలు కాశ్మీర్ భాషలాగా కానీ, నీ ముఖ చిత్రం కానీ అలా లేదు, నీ మాటలు కూడా అలా అనిపించట్లేదు. అసలు కాశ్మీర్కి నువ్వు ఎందుకు వెళ్ళావు, నీ కుటుంబం ఏంటి, అసలు నీ గురించి మాకేమీ తెలియదు, అయినా నేనే నీకు కుటుంబ బాధ్యత అప్పగించాలనుకున్నాను. ఇంతలో అత్తయ్య గారే నీకు చెప్పారు, నువ్వు ఇంట్లో వాళ్ళందరినీ కలవాలంటే ఇది మంచి దారి అని చెప్పేసి అంటుంది. అన్నాక ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అహల్య అయితే నా గురించి ఎక్కడ తెలిసిపోతుందో అని చెప్పి ఇంకా టెన్షన్తో అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇది ఇలా ఉండగా ఇంకా పంతులు దగ్గరికి బంగాళరాజు అయితే వస్తాడు. వచ్చాక ఇంకా పంతులు చెప్తాడు, నేను నీ గురించే వెతుకుతున్నాను, ఎక్కడికి వెళ్ళిపోయావని చెప్పేసి పంతులు అంటాడు. అన్నాక నేను ఆ బులిబాబుకు దొరకకుండా అలా దాక్కొని ఉంటున్నాను అని చెప్తాడు. చెప్పాక ఇంకా సరే, ఒక పెద్ద ఆవిడైతే చనిపోయింది ఒక పెద్ద ఇంట్లో, వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ అమెరికాకు వెళ్ళారు, వాళ్ళకి కర్మకాండ చేయాలంట, నువ్వు చేస్తావా అని చెప్తే, సరే పంతులు గారు డబ్బులు ఇస్తే చేస్తాను అని చెప్తే సరే అని అంటాడు. సరే అయితే అడ్వాన్స్ ఇవ్వండి, నేను ఎప్పుడు పూజ చేయాలో చెప్పండి చేస్తాను అని చెప్తాడు. ఇది ఇలా ఉండగా ఇంకా అదితి అయితే అహల్య రూమ్లోకి వచ్చి మొత్తం అన్ని ఫొటోస్ అన్నీ గౌతమ్ అదితి ఫొటోస్ పెడుతూ ఉంటుంది. ఇంకా తన గిఫ్ట్స్ అలాగే బొమ్మలు అన్నీ పెట్టి, టెడ్డీ బేర్స్ అన్నీ పెట్టి ఇంకా తన రూమ్ డెకరేట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అహల్య అయితే లోపలికి వస్తుంది. వచ్చి అదంతా గమనిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా అదితి ఫోటో అలా ఫ్రేమ్ పెడుతూ ఉండడంతో ఇంకా అహల్యని చూసి కిందికి దిగి, ఏంటే ఎందుకు వచ్చావు, నేను నీ రూమ్లో ఉన్నానంట అనుకుంటున్నావా, ఇది నా రూమ్, నువ్వే వచ్చి లాక్కున్నావు అని చెప్పేసి అంటుంది. అన్నాక, అయినా నేను గౌతమ్ని ఎలా వదులుతాననుకున్నావే, నువ్వు గౌతమ్కి పట్టిన దయ్యం, నేనెవరో తెలుసా, బ్రహ్మరాక్షసిని, నేను గౌతమ్ని అస్సలు వదలను, నువ్వు చూస్తూ గౌతమ్ ఈ ఫోటోలో కూడా లైఫ్ లాంగ్ ఇంతకంటే ఎక్కువ ప్రేమిస్తానని చెప్పాడు, నువ్వు వచ్చి ఏం మాయ చేసావేమో, 4 రోజులలో నా గౌతమ్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు, కానీ నేను మాత్రం నేను వదులుతాననుకోకు అని చెప్పేసి ఇంకా అదితి అయితే అహల్యని అలా బెదిరిస్తూ ఉంటుంది. ఇంతలో అదితి చేతిలో ఉన్న ఫ్రేమ్ చేయి జారి ఆ అహల్య చేతిలో పడి పగిలిపోతుంది. ఇంకా అదితి అయితే కోపంతో అహల్యని అలా చూస్తూ ఉంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి రేపు ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.